గత 5 సంవత్సరాల్లో మీరు దోపిడీ చేశారు. మీ దొంగల ముఠా మీరు. దొంగల ముఠాలో సభ్యులై ఉండి మీరు ఎక్కడికెక్కడ మీ నియోజకవర్గంలో బహిరంగంగా దోపిడీ చేశారు. ఎవరిని కదిపినా చెప్తున్నారు. వెళ్ళిపోతారు వీళ్ళంతా. అప్పుడు ఏం చెప్తారు సమాధానం? వలమినేని వంశీలాగా మాట్లాడండి. అరెస్ట్ అవ్వకముందు అందరూ ఇలాగా మాట్లాడుతున్నారు. అరెస్ట్ అయినారు ఒరిజినల్గా వస్తారు. రూపురేఖలు కూడా మారిపోతున్నాయి. మీరు పొరపాటుని జైల్లోకి వెళ్ళి పని పట్టుకున్నారంటే తల ముగ్గుబొట్టు అయిపోయి కనపడతారు అందరికీ. చాలా ప్రమాదం. ఆ మర్యాద కాపాడాలి. ఈ ప్రభుత్వం వాళ్ళకి చాలా మర్యాద ఇచ్చింది. ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ఏం కోరుతున్నామంటే మహిళలను దూషించకూడదు, కానీ వాళ్ళు నేరస్తులైతే కూడా ఉపేక్షించకూడదు. నాకు ఈవిడ పట్ల చాలా సదభిప్రాయం ఉండేది. నాకు ఇలాంటి పనులు చేస్తున్నా, అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, ఇంతకు ఇలా చేసుకుంటుంది ఈవిడ అనుకున్నాను. నిన్న ఆ దృశ్యం ఆ వీడియో చూసిన తర్వాత ఆవిడ మీద ఉన్న సదభిప్రాయం పోయింది. రాజకీయాలు ఎప్పుడు కూడా స్టెబన్ గా ఉండమండి, డైనమిక్ గా ఉంటాయి. ప్రజాభిప్రాయం మారుతూ ఉంటుంది. పొలిటీషియన్స్ కూడా ఒపీనియన్స్ మార్చుకుంటూ ఉంటారు. ఒపీనియన్ మార్చుకున్నాడు అలా పొలిటీషియనే కాదంటాడు గొరగడ అప్పారావు గారు గిరీశం పాత్ర ద్వారా. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ప్రజల పట్ల మంచి పేరు తెచ్చుకోవడానికి ఒకవేళ పొరపాటుని జగన్మోహన్ రెడ్డి పంచం చేరి ఆ ప్రభుత్వంలో చెడ్డ పేరు తెచ్చుకుని మీరు ఓడిపోయినా మీరు మంచిగా మారటానికి, పశ్చాత్తాపం పరివర్తనం చెందడానికి అవకాశం ఉంది.